హైపర్ న్యూస్ కి స్వాగతం. గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం ఉదాశ్రమంలో మరమ్మతుల కోసం తన ఎమ్మెల్యే జీతం నుండి 75,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తారని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రకటించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం ఉదాశ్రమంలో గాలిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి పీఠానికి చెందిన సురేష్ దాతృత్వంతో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉదాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఓం శ్రీ సాయిరాం ఉదాశ్రమంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని వృద్ధులకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు అవసరమైన సేవా కార్యక్రమాలు నిజాయితీగా చేస్తున్న సంస్థ ప్రగతి సేవా సంస్థ అని తెలిపారు. ఉదాశ్రమంలో మరమ్మతుల కోసం 75,000 రూపాయలు అవసరమవుతుందని ప్రగతి సేవా సంస్థ నిర్వాహకులు తన దృష్టికి తీసుకొచ్చారని, కావున ఆ మొత్తాన్ని తాను సొంత నిధులతో అందజేస్తారని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మరమ్మతుల కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ఆదరణ కోల్పోయి ఉదాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వచ్చిన సురేష్ దంపతులను అభినందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మనం కూడా ఏదైనా ఒక 75,000 రూపాయల ఎస్టిమేషన్ అయితే ఇచ్చాము. దానికి కానీ ఏదైనా సాయం చేస్తే ఇంక శాశ్వతంగా వాళ్ళ రూములు ఇబ్బంది లేకుండా ఏమైనా ఉడిచినా కూడా టెన్షన్ లేకుండా ఉంటారని కోరుకుంటూ ఆ సహాయాన్ని కూడా చేయాలని కోరుకుంటూ ఇంత చక్కటి ముఖ్యంగా గూడూరు పట్టణంలో కానీ గూడూరు నియోజకవర్గంలో కానీ ప్రగతి సేవా సంస్థ ప్రగతి సేవా సంస్థ ఫౌండర్ కడివేటి చంద్రశేఖర్ గారు, అట్లాగే ఈరోజు గత 3 సంవత్సరాల నుంచి కూడా లైఫ్ టైం మా సురేష్ వాళ్ళ మిస్సెస్ సహాయ సహకారాలతో ఈ ఆశ్రమంలో ప్రతిసారి మంచి భోజనం పెడుతున్నందుకు సురేష్కి ఆ భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏమి లేనివాళ్ళు, ఎవరు లేనివాళ్ళు, వాళ్ళకి సహాయం చేయడం కన్నా ఇంక వేరేది ఏం లేదు. కాబట్టి ఒక మంచి కార్యక్రమం చేసినందుకు సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే వేదిక మీద అందరికీ పేరు పేరున ఇక్కడ ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే నా మిత్రుడు ధనంజయ్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. మా చంద్ర ఇప్పుడే చెప్పాడు 75,000 ఎస్టిమేషన్ ఇచ్చామని చెప్పాడు. ఇంకా ఎప్పుడు మా చంద్ర నన్ను అడగలేదు, కానీ అడిగాడు కాబట్టి ఖచ్చితంగా చంద్ర కోసమే ఈ యొక్క మీ సమస్య ద్వారానే ఇచ్చి చేయించమని చెప్పి మీకు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి అలాగే ఇక పేదల విషయంలో అంటే తప్పదు, ఎందుకంటే పేదలకి సహాయం చేస్తే భగవంతుడు, మనం ఒక 10 రూపాయలు సహాయం చేస్తే మనకి 1000 రూపాయలు భగవంతుడు ఇచ్చేది వాస్తవం. దాని ఉదాహరణ నేనే. ఎందువల్లంటే పేదల విషయంలో నేను కూడా మురికి వాళ్ళలో పుట్టిన వాడినే, పేదల మధ్య జీవించిన వాడినే. సరే, దేవుడి దయ వల్ల, గూడూరు ప్రజల దయ వల్ల ఈరోజు మీ అందరి సహాయ సహకారాలతో శాసనసభ్యుడు 2వ అయినా. కాబట్టి పేదల విషయంలో మాత్రం కొద్దిగా నాకు ఇబ్బందికరంగా ఉంటే చేయడం తప్పదు. నాకు దాని టైం 2వ మాట లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే నా గెలుపులో ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఎందుకంటే అందరూ ప్రభాకర్ అన్న కానీ, పోలీసు రిటైర్ అయినా కానీ, ఆయన కానీ, అట్లాగే మా సురేష్ పార్టీలో జాయిన్ అయ్యాడు మా కోసం. మా సురేష్ ఎందుకంటే అట్లాగే ఇక్కడున్న వేదిక ఉన్న అందరూ, మా శ్రీను కానీ, అందరూ ప్రతి ఒక్కరు కూడా, అలాగే మా శ్రీ చైతన్య, మా శ్రీనివాస్ కానీ, మా అయ్యవారు కానీ, రాధన కానీ, అందరూ అందరూ నీ పేరు అందరూ పార్టీ కదా సాయం చేశారు. సంతోషం. నాకు తెలిసి పేదల పట్ల వాస్తవంగా సేవ చేస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉంటే అది ప్రగతి సేవా సంస్థ అని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలను. ఎక్కడికైనా సరే, ఎక్కడ సరే గుర్తించేది మంచి వాళ్ళని గుర్తిస్తారు. నిజంగా ఎవరికైతే అవసరమో వాళ్ళకే గుర్తించి మీ ప్రగతి సేవా సంస్థ ద్వారా మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇట్లా మంచి కార్యక్రమాలు చేయడం సంతోషం. అట్లాగే ఈ రోజు మంచి భోజనాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు. మా సురేష్ కి నేను సారీ చెప్తున్నా, 2 రోజులు పిలిచాడు, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నాం. సురేష్ ఇప్పుడైతే ఖచ్చితంగా వద్దామని నిర్ణయించాను. మా చంద్రరాజు చెప్పాడు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో అవకాశం ఉంటే ఖచ్చితంగా మీరు చేసే కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి ప్రగతి సేవా సంస్థ ఆర్గనైజర్ అది చిన్న టైంలోనే ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి మా చంద్రకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ భగవంతుడు ఇంకా కూడా ఆరోగ్యాలు దయచేసి పేదలకు చేసే విధంగా
ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ఆరోగ్యం దయచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చంద్రనా పాతపాటి సుబ్రహ్మణ్యం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ ప్రొజెక్టర్ ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. పాఠశాలకు ఎమ్మెల్యే ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో పాతపాటి సుబ్రహ్మణ్యం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా వారి కుటుంబ సభ్యులు దాతృత్వంతో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రాజెక్టర్ ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ముందుగా సరస్వతి విగ్రహానికి పూజలు నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ సుబ్రహ్మణ్య శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా వారికి కుటుంబ సభ్యులు శ్రీ కంటి రామ్మోహనరావు పాఠశాలలో ఆధునిక ప్రొజెక్టర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని సూచించారు. పాఠశాలకు నా వంతుగా ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లసిరి గోపాలరెడ్డి, డాక్టర్ జనార్దన్ రెడ్డి, పురుషోత్తం, బిల్లు చెంచురామయ్య, సనత్ కుమార్ రెడ్డి, SLN బాబు, పాదర్తి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన ప్రాజెక్ట్ ని నా చేత ఇక్కడ ప్రారంభం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ప్రిన్సిపల్ రంగనాయకులు గారికి, అలాగే మా సనత్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. గతంలో కూడా ఈ బిల్డింగ్ ని 2015 నేనే ఓపెన్ చేశాను. అప్పుడు ఎమ్మెల్యేగా నేను ఇక్కడ ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ ఈ పక్క ఇప్పుడు నేను రాలా, మళ్ళీ పెద్దలు రామ్మోహన్ రావు గారు ఖచ్చితంగా రావాలని చెప్పారు. యాక్చువల్లీ ఈరోజు అంటే దాదాపు 114-15 నీరసంగా ఎలక్షన్ జరుగుతున్నాయి. మాకు ఇక్కడ ఫోన్ వరుసగా వస్తూ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటుందండి. ఆ టెన్షన్లో కూడా సార్ మీద ఉన్నటువంటి గౌరవం, ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా అయ్యే దాంట్లో చిన్న చిన్న పొరపాట్లు అగ్నిపీఠలు జరిగినప్పుడు మొత్తం దగ్గరుండి మా సారు చేశారు. అందుకని కృతజ్ఞతతోనే ఈరోజు ఇక్కడ రావడం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇలాగే ముఖ్యంగా మా పురుషయ్య మొన్న చెప్పాడు, ఒక స్కూల్ ఉందన్న సరస్వతి శిశు మందిరం ఉంది, దానికి మీరు ఖచ్చితంగా
ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి మా పురుషయ్య చెప్పాడు. మా పురుషయ్య కోరిక మేరకు నెక్స్ట్ మంత్ శాలరీలో 1 లక్ష రూపాయలు శిశుమందిరానికి ఇస్తాను. ఇంకో 70,000 మార్నింగే అనౌన్స్ చేస్తాను. అక్కడ వృద్ధాశ్రమం ఉంటే వాళ్ళకి బిల్డింగ్ కావాలంటే 70,000 అక్కడ అనౌన్స్ చేసాను. అంటే వచ్చే నెల జీతం 1,70,000 వీటికి ఇచ్చేదానికి నేను సంతోషంగా అంగీకరిస్తున్నాను అని చెప్పి నేను తెలియజేస్తున్నా. చాలా సంతోషం. పిల్లలు బ్రహ్మాండంగా డ్యాన్స్ చేశారు, చాలా బాగా చేశారు. వాళ్ళకి నేర్పించినటువంటి వాళ్ళ డ్యాన్స్ మాస్టర్లు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇప్పుడే మా సన్నతో చెప్పాడు ఇక్కడ అలాగే కరెంట్ స్తంభం కూడా ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి అది నెక్స్ట్ వీక్ లోపల అది పూర్తి చేసి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మా మురళన్న ఇంకేదన్నా ఈ స్కూల్ గురించి ఇష్యూ చేస్తాను ఉంటే నా వల్ల ఏది ఏమైనా ఉంటే నాకు చెప్తే ఖచ్చితంగా నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పి తెలియజేస్తూ చాలా సంతోషం. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మీ అందరూ పుణ్యాన రెండోసారి అందరూ ప్రతి ఒక్క 4,000 మొత్తం మీరందరూ నా సాయం చేసుకోండి. ఎవరు సాయం చేయని వాళ్ళు ఇక్కడ లేరు, అంతా మీ ధర్మం. కాబట్టి మీ ఆశీస్సులు నాకు ఉండాలని చెప్పి అందరినీ కోరుకునేది. నేను సొంతం కాబట్టి గూడూరులో పుట్టినాడు కాబట్టి మీ అందరూ తెలుసుకున్నాడు కాబట్టి మీతో మాకు చనువు ఉంది. మీరు కూడా నన్ను సునీల్ అనొచ్చు, అబ్బాయి అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. వేరే వాళ్ళైతే వేరే విధంగా ఉండే పరిస్థితి. కాబట్టి మీకు అందరూ చూస్తుంటారు. గత 5 సంవత్సరాలకి 5 సంవత్సరాల తేడా కూడా మా ఊళ్ళో గూడూరులో చూస్తుంటారని తెలియజేస్తూ మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మా నాగరాజు గారు, మా రామ్మోహన్ రావు గారికి, మా రాజలక్ష్మి గారికి ఆ భగవంతుడు ఆయుర్వేద ప్రసాదించి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనసులు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. చిన్న చిన్న కేసులలో లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవడం వల్ల డబ్బు మరియు సమయాన్ని ఆదా చేసుకోవచ్చని కక్షిదారులు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జి సుల్తానా బేగం కోరారు. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో 7వ అదనపు జిల్లా జడ్జిను సుల్తానా బేగం మరియు సబ్ జడ్జిలు జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఇక పలు కేసుల్లో ఇరు వర్గాలు కక్షిదారులతో మాట్లాడి కేసులను పరిష్కరించారు. జడ్జి సుల్తానా బేగం మాట్లాడుతూ హోటల్లో కేసులు ఎక్కువ సంఖ్యలో పెండింగ్ లో ఉన్నాయని, విచారణ కోసం ఆలస్యంగా జరుగుతుందని అన్నారు. దీనివల్ల కక్షిదారులు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బుని పోగొట్టుకుంటున్నారని తెలిపారు. చిన్న చిన్న కేసుల్లో త్వరితగిన పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్లు జరుగుతున్నాయని, వీటి ద్వారా ఒక్కో రోజులోనే కేసు పరిష్కరించుకోవచ్చని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ జడ్జిలు జయలక్ష్మిలు, లాయర్లు, బ్యాంక్ అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు. 8.5% మినిమం 9% ఉంటుంది. అంటే మనం ఇంట్రెస్ట్ తో పాటు కట్టాలి. అంటే మనకు టైంకి సాయం చేశారు కాబట్టి అది ఇంట్రెస్ట్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్ చేసింది. మీరు బ్యాంక్ వాళ్ళు మనం ఫిక్స్ చేసింది కాదు. అలా ఇంట్రెస్ట్ మనం కడతాం. ఇంట్రెస్ట్ కట్టలేక, డబ్బులు కట్టలేక కొంతమంది కొన్ని కారణాల వల్ల, వాళ్ళకున్న ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల కట్టలేకపోవడం వల్ల బ్యాంక్ వాళ్ళు ముందుకు వచ్చి అమ్మ మీకు ఇంట్రెస్ట్ మొత్తం మాఫీ చేస్తాము, అట్లీస్ట్ అసలన్నా కట్టండి, లేకపోతే అసల్లో కూడా ఇంకా తగ్గిస్తాం. ఇప్పుడే చెప్పారు 50%, 60% కూడా తగ్గించిన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 1 టైం సెటిల్మెంట్ ఒక రోజులో డిసైడ్ అయిపోద్ది. అది మీకు చాలా ఉపయోగకరం. అందుకని బ్యాంక్స్లో మీకు ఏమన్నా లోన్లు ఉండి కట్టలేకపోయినట్లయితే ఇలాంటి అవకాశాన్ని వదులుకోకుండా బ్యాంక్ వెళ్ళినట్లయితే వాళ్ళు గైడ్ చేస్తారు. నేషనల్ లోక్ అదాలత్లో మీరు డిసైడ్ చేసుకున్నట్లయితే మీకు సమయం వృధా అవ్వదు, డబ్బులు కలిసి వస్తాయి, పీస్ఫుల్గా ఆ అవార్డు అనేటువంటిది మీకు వస్తుంది. అలాగే క్రిమినల్ కేసులు ఉన్నాయి, కొట్లాట్లు, సివిల్ కేసులు ఉన్నాయి. ప్రోనోట్ పెట్టి డబ్బులు తీసుకుంటాం, అవి తర్వాత కట్టలేము. ఏ మనిషి కూడా కావాలని డబ్బులు కట్టకపోవడం ఉండదు. ఎందుకంటే పరిస్థితులు దానికి కారణం. ఇప్పుడు ఒక 2 లక్షలు తీసుకున్నాం, ఇచ్చేద్దాం అనేది తీసుకుంటాం, కానీ ఆ తర్వాత ఇవ్వలేకపోతాం. ఎందుకంటే మనకి డబ్బులు రావాల్సినవి రాకపోయి ఉండొచ్చు, ఇంకా వేరే నష్టం కలిగి ఉండొచ్చు, లేకపోతే ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా నీరసం చేసి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా వ్యాధి వచ్చి ఉండొచ్చు. అలాగే ఎలా 1,00,000 కారణాలు ఉన్నాయి కట్టలేకపోవడానికి. అది కట్టలేకపోవడం వల్ల ఏమవుతుంది, డబ్బులు ఇచ్చిన వాళ్ళు కోర్టుకు వస్తారు.
ప్రోనోట్స్ వేసుకుంటే రోజు తిరగాల్సింది. ఎందుకంటే అది కోర్టులో జాప్యం అనేది జడ్జిల వల్ల, లాయర్ల వల్ల కాదు, ప్రజల వల్ల కూడా కాదు. ఎందుకంటే ఆల్రెడీ కోర్టుల్లో కేసులు ఈరోజు ఒక కొత్త కేసు వేశారనుకోండి, ముందు ఈ 1800 కేసులు డిసైడ్ చేయాలనుకుంటాం కదా. ఈ రోజు వేశారు కాబట్టి ఇది కొత్త కేసు, కొంచెం పక్కకు పెట్టి ఆల్రెడీ ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టు 2014లో ఎస్టాబ్లిష్ అయ్యింది. 2014 కేసులు ఇప్పుడు కూడా ఉన్నాయి. ముందు 2014 కేసు తీసేద్దాం, తర్వాత 2015, 16 అలా ముందుకు వస్తాం. ఆ క్రమంలో ఏమవుతుందంటే కొంచెం డిలే అవుతుంది. అలా డిలే అవడం వల్ల మీరు కోర్టు చుట్టూ తిరగాలి, ప్రతి వాయిదాకి రావాల్సి వస్తుంది. రాకపోతే మళ్ళీ కేసులో వేరే విధమైన ఆర్డర్లు వస్తాయి. అలా అని మీరు వచ్చినప్పుడల్లా మీరు ఖర్చు పెట్టుకుని రావాలి, వచ్చినప్పుడల్లా మీ ఫ్యామిలీస్ని సాక్రిఫైస్ చేసుకుని రావాలి. ఇలా ఎన్నో నష్టాలు ప్రజలకు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సుప్రీంకోర్టు వాళ్ళు, తర్వాత కన్సర్న్ హైకోర్ట్స్, తర్వాత ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఇలా అన్ని కోర్ట్స్ ఇన్వాల్వ్ చేసి అన్ని కోర్ట్స్లో దేశంలో ఉన్న ప్రతి కార్నర్లో ఒకే రోజు లోక్ అదాలత్ పెట్టడం వల్ల ఒకేసారి ప్రజలకు న్యాయం చేసినట్టు అవుతుందని ఆ ఉద్దేశంతో ఈ నేషనల్ లోక్ అదాలత్లు పెట్టడం జరిగింది. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని చాగనం అరుంధతీయ వాడ ప్రాంతంలో పేదల సాగు చేసుకుంటున్న భూములను అధికారులు శుక్రవారం అడ్డుకోవడంతో అక్కడ వివాదం చోటు చేసుకుంది. రాజకీయ కారణాలతోనే భూముల్లో వేసిన హద్దురాళ్లను తొలగించారని బాధితులు వాపోతున్నారు. గ్రామ రాజకీయాల నేపథ్యంలో అధికారులు పోలీసుల సాయంతో భూముల్లోకి వెళ్లి యంత్రాల సాయంతో హద్దురాళ్లను తొలగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ భూములు వేస్తారు, ఎక్కడ ఎక్కడ భూములు ఉంటే అట్ట చూడండి. మా తరఫున ఎక్కడ భూములు ఉంటే ప్రభుత్వం ఆక్రమణలో ఉన్నారు. మీరు ఆక్రమణకి తేడా ఉంది. అది పట్టణం కలిసి గవర్నమెంట్ భూమి ప్రభుత్వ సాగులో ఉంది. మాది పొలం సంబంధించిన వాళ్ళము, మాది శాగము, బట్ట సోర్ణమ్మ. మేము 20 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాం పొలాలు. జనార్దన్ రెడ్డి మా పార్టీలోకి రమ్మని పిలిచాడు. మీకు ఏ పనులు కావాలన్నా చేస్తాము, మా పార్టీలోకి రమ్మన్నాడు. మేము పార్టీలోకి పానన్నాము. పానంటేలోకి అతను మమ్మల్ని మాదిగోళ్ళని, ఆడవాళ్ళని ఇబ్బందులు పెడుతున్నాడు. అధికారులు కూడా వాళ్ళ మాట వింటున్నాడు, జనార్దన్ రెడ్డి మాట వింటున్నాడు. మాకు ఏ న్యాయం జరగటం లేదు. కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, రెవెన్యూ ఆఫీసర్ గారు అందరూ మాకు న్యాయం చేయండి, న్యాయం చేయమని అడుక్కుంటున్నాం. రిక్వెస్ట్ చేసుకుంటాం. మిమ్మల్ని కూలి చేసుకునేవాళ్ళం. 2014లో మేము బాత్రూమ్లు కట్టుకుంటే ఆ బాత్రూమ్లు సగం బిల్లులు తెప్పించి సగం బిల్లులు జనార్దన్ రెడ్డి తినేసాడు. ఈ పొద్దు మేము కష్టం చేసుకొని మేము చేసుకుంటుంటే ఈ పొద్దు మా నాళ్ళన్నా మా పక్క చెప్పండి, మేము తీసుకోబోతామంటే ఉంటామని మేము జనార్దన్ రెడ్డి ఇంట్లో వేయాలా, మేము జనార్దన్ రెడ్డి అని చెప్తున్నారు. ఆఫీసర్లు మీరు మాట్లాడితే మీకు కావాల్సింటే పోలీస్ స్టేషన్ కైనా పోండి, మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి పోండి, కలెక్టర్ ఆఫీస్కి పోండి, ఎక్కడ పోయినా మీకు న్యాయం చేయమంటున్నారు. దయచేసి మాకు న్యాయం చేయాలా. మేము మాదికోళ్ళము, మేము కూలీ నాలుగు చేసుకొని తినేవాళ్ళము. మాకు ఇంత న్యాయం చేస్తాడు సార్ జనార్దన్ రెడ్డి, శాగనం గ్రామం జనార్దన్ రెడ్డి గారా సార్, మీరే న్యాయం చేయాలి మాకు. ఎక్కడైనా సరే ఈ మేము కష్టం చేసుకొని రాళ్ళు నాటుకుంటే ఆయన తెచ్చుకొని వేసుకునేది ఏం సార్ ఏ న్యాయం? మేము 2014లో మేము బాత్రూమ్ కట్టుకుంటే ఆ బాత్రూమ్ డబ్బులు ఆయనే తీసుకొని తినేసా. అడిగితే మీరు ఈ పార్టీలు కాదంటే ఇప్పుడు అనుభూతి ఈ పని చేసా. ఎవరైనా సరే మాకు న్యాయం చేయాలి సార్. మాకు ఏ పార్టీలో న్యాయం జరగలా. ఈయన ఆ పార్టీలోకి రండి, కావాల్సి ఉంటే నేను అడిగినంత డబ్బులు ఇవ్వండి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ జ్ఞాన ప్రసన్నాంబదేవి సమేత శ్రీకాళహస్తి ఈశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ శనీశ్వర స్వామి వారి అభిషేకం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ శనీశ్వర స్వామి విగ్రహాన్ని వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించి
ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పదోష నంది సేవ కార్యక్రమం వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ హౌరా నుండి బెంగళూరు వెళ్తున్న దురంతో ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని మహిళ త్రాగునీటి కొరకు స్టేషన్ లో దిగి తిరిగి రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి చెందింది. మహిళా వివరాల కొరకు రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.